ఏదో చేసాం సార్, క్రేజీగానే చేసాం. దీని తర్వాత నేను ఏమైపోతాను అని ఒక ఫీలింగ్ కూడా ఉంది సార్. ఇంత హైలో పనిచేసిన తర్వాత వాట్ డు వి డూ నెక్స్ట్ అని ఒక క్వశ్చన్ మిగిలిపోయింది సార్ నాకు. వీడియోని స్టార్ట్ చేసే ముందు థియేటర్లో ఈ సినిమా చూసిన వాళ్ళ కోసం ఒక 3 seconds మౌనం పాటిద్దాం. ఓకే, అయిపోయిందా? తెలుసు మీరు కూడా నాలాగే ఒక TFI కట్టు బానిస అని తెలుసు. ఒక సినిమా ఫ్లాప్ ఆర్ డిజాస్టర్ అయితే ఎందుకైందో OTTలో చూసి తెలుసుకునేదాకా మనకు నిద్రపడదు. నేను అలాగే. ఫస్ట్ నాకు ఏజెంట్ మూవీ OTTలోకి వచ్చింది అనే న్యూస్ వచ్చాక నేను నాకు నమ్మబుద్ధి కాలే. మొత్తం ఆఫ్గానే ఉన్నా. ఎందుకంటే నేను కూడా షాక్లో ఉన్నా, జెన్యున్లీ నేను కూడా షాక్లో ఉన్నా. అరే వెంటనే షుగర్ ఆపుకోలేక డౌన్లోడ్ చేసేసా. ఆ డౌన్లోడింగ్ ప్రాసెస్లో నాకేం తెలిసిందంటే ఈ సినిమా 685 days రిలీజ్ తర్వాత OTTలోకి వచ్చిందని, అంటే నియర్లీ 2 years. సో మొత్తం మాట్లాడుకుందాం. అసలు ఈ సినిమా ఎందుకు ఫెయిల్ అయింది అండ్ కొన్ని సీన్స్ ఉంటాయి, ఆ కొన్ని సీన్స్ గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి మనం. ఫస్ట్ థింగ్, ఈ జాతికి సంబంధించిన మూవీస్లో లైగర్ కూడా ఒకటే. ఆ లైగర్లో రమ్యకృష్ణ గారు అరిస్తే ఎంత చిరాకేస్తుందో దానికన్నా 69 times చిరాకేస్తుంది. అఖిల్ గారు సాలే నహి వైల్డ్ సాలే అంటే. సెకండ్ థింగ్, వైల్డ్ అంటే గుర్తొచ్చింది. ఈ సినిమాలో పేర్లు ఉంటాయి భయ్య, ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు ఉంటుంది అనమాట. అంటే ఒరిజినల్ పేర్లు పెట్టి పిలుచుకోరు, రామకృష్ణ అని పిలుచుకోరు. వైల్డ్ ఒకటే కాదు, ది వైల్డ్, అన్ని పేర్లకి ముందు ది ఉండాలన్నమాట. మమ్ముట్టి గారినేమో డెవిల్ అని, ఇంకో పేరు ఉంటుంది మమ్ముట్టి గారికి బిగ్ డాడీ అని. విలన్కి ఏదో పేరు ఉంటుంది భయ్య, ఏంటది? ఏటంటారు, ఏదో అంటారు దాన్ని కరెక్ట్ గా. టైంకి పదాలు గుర్తుకొచ్చి సావు. గాడ్ అంట, ఎందుకు పెట్టారో కూడా ఎవరికి తెలియదు. నెక్స్ట్, ఈ మూవీలో గ్రాఫిక్స్ గురించి మాట్లాడారు. గ్రాఫిక్స్ గ్రీన్ స్క్రీన్ చేశారని ఎవరైనా చెప్తే వాళ్ళు కొట్టాలి. అసలు తెలియదు, ఎంత సూపర్ చేశారంటే అంత సూపర్ చేశారు. ఏంటో అర్థం కాదు. ఫస్ట్ ఇంట్రడక్షన్ సీన్లో దొరికేస్తారు, అంత వరస్ట్గా ఉంటుంది గ్రాఫిక్స్. అంటే నాకు అర్థం కాదు, మూవీ టీం ఫైనల్ డ్రాఫ్ట్లో చూసుకోలేదా? అంటే లాస్ట్ ఫైనల్ డ్రాఫ్ట్లో మొత్తం ఏదున్నా కరెక్షన్స్ కట్ట తీసుకుందామని చూసుకోలేదా ఏంటో. అండ్ నెక్స్ట్, ఈ మూవీలో క్రింజ్ సీన్స్ గురించి మాట్లాడుకుందాం. టైపింగ్ సౌండ్ విని అఖిల్ గారు అది పేరులో తప్పు ఉందో రాంగ్ ఉందో చెప్పేస్తారు. ఎంత డమ్గా ఉంటుందంటే ఆ సీన్ అంత డమ్గా ఉంటుంది. అండ్ మళ్ళీ ఇంకో సీన్ ఉంటుంది అనమాట, చెప్పాం కదా ఎంత గ్రాఫిక్స్ గురించి. మిసైల్ ఒక దిక్కుని టార్గెట్ చేసేస్తే వెనకాల దానికి సంబంధం లేకుండా బ్లాస్ట్ అవుతుంది. ఏంటో ఏం అర్థం కాదు. అండ్ గ్రానైడ్ సీన్ ఉంటుంది భయ, పిన్ తీసేస్తారు, ఆ గ్రానైడ్ ట్రిగర్ వదిలేస్తే బ్లాస్ట్ అయిపోద్ది. కానీ ఇలా క్యాచ్లు వేసుకుంటా, అటు ఇటు క్యాచ్లు వేసుకుంటా, అలాగే పట్టుకుని అటు ఇటు క్యాచ్లు వేసుకుంటా ఆడుకుంటారు. ఒక కన్వర్జేషన్ అంతా అలాగే అయిపోద్ది. ఏంటో ఇలా క్రింజ్ సీన్స్ గురించి ఈ సినిమా గురించి చెప్పుకుంటా పోతే ఈ వీడియో సరిపోదు. క్రింజ్ సీన్స్ గురించి ఒక వీడియో కావాలంటే కామెంట్ చేయండి, నేను ఇంకో వీడియో చేస్తాను. అండ్ సెకండ్ హాఫ్ డెడ్డింగ్, అది ప్యూర్ డెడ్. సెకండ్ హాఫ్ అయితే ఎవరికి ఇష్టం వచ్చినట్టు అడు దీపావళి సామాన్లో ఇంకా బాంబులు అనుకుంటున్నారా గన్లు అనుకుంటున్నారా ఇటు అర్థం కాదు. ఎవరికి ఇష్టం వచ్చినట్టు అక్కడ పేల్చుకుంటానే పోతారు. అండ్ మిషన్ గన్, ఖైదీ సినిమాలో ఎంత బాగుంటుంది. దాని తర్వాత ఇంకా అప్పటి నుంచి ప్రతి ఒక్కరు ఏమన్నా అంటే మిషన్ గన్ తెచ్చేయడం, మిషన్ గన్ పేల్చేయడం. ఏంటో ఇంకా లాస్ట్, అసలు ఈ సినిమా ఎందుకు ఫెయిల్ అయింది? ఎంత మంచి బాడీ బిల్డ్ చేసుకున్నారు అఖిల్ గారు, అండ్ అలాగే మమ్ముట్టి గారు లాంటి మంచి యాక్టర్స్ కూడా ఉన్నా కూడా ఈ సినిమా ఎందుకు ఫెయిల్ అయింది? దానికి రీజన్ స్క్రిప్ట్ రాసుకోకుండా సినిమా తీద్దామని ఫిక్స్ అవ్వడం. ఎందుకు? ఇప్పుడు ఆ ప్రాసెస్ని చాలా డైరెక్టర్స్ ఆపేశారు. ఎప్పుడో చేసేవారు అలాగే. ఇప్పుడు అలా రాసేవాళ్ళు చాలా తక్కువ, విట్రిమార్గంగా రాస్తారు. ఆయన కూడా స్టోరీ ఫిక్స్ అయిపోయిన తర్వాత సీన్స్లో చేంజెస్ చేస్తారు. అయినా సరే ఆయన హిట్లు కొడుతున్నారు. పోనీ సురేందర్ రెడ్డి గారు అంటే ఈ మూవీ డైరెక్టర్ సినిమాలు తీయడం రాదా అంటే నో, ఆయన కొన్ని మంచి సినిమాలు కూడా తీశారు. మంచి యాక్టర్స్ లేరా అంటే మంచి యాక్టర్స్ కూడా ఉన్నారు. అండ్ ఫైనల్ నేను చెప్పొచ్చేది ఏంటంటే సమ్ కాంబినేషన్స్ అండ్ ప్రాజెక్ట్స్ మైట్ వెంట్ రాంగ్. అది మర్చిపోయి నెక్స్ట్ మూవీతో కంబ్యాక్ ఇవ్వాలి. డైరెక్టర్ సురేందర్ రెడ్డి గారు నెక్స్ట్ పవర్ స్టార్ గారితో మూవీ చేస్తున్నారు, ఆ మూవీ మంచి సక్సెస్ అవ్వాలి. అండ్ అలాగే నెక్స్ట్ అఖిల్ గారు కూడా మంచి సక్సెస్ అవ్వే మూవీస్ తీయాలి. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ వర్క్ ఫర్ మీ. థ్యాంక్ యూ.